సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 28th ఆఫ్ జూలై. సో మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన. సో మన హైదరాబాద్ గణేష్కి బొజ్జభాగం దగ్గర అయితే మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసారు. అండ్ ఒక్కొక్కటి డీటెయిల్గా బ్లాగ్ తీసిన. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. సో ప్రెజెంట్ లాంగ్కి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ నిన్న అప్డేట్ ఉంది. సో లాంగ్కి వెళ్ళి చూపించిన. సో సేమ్ అప్డేట్ ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే ప్రెజెంట్ ఇక్కడ మన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఇలా అయితే ఉన్నారు అమ్మవారు. సో నిన్న అప్డేట్ ఇక్కడ తాళ్ళు మనకి గడ్డి ఇంకా తాళ్ళు చుట్టూ అయితే ఉంటాయి కదా. సో అవైతే తీసుకొచ్చి పెట్టారు అన్నవాళ్ళు. మొత్తం చూడొచ్చు. ఇవన్నీ మనకి చేతులు కానీ కాళ్ళు కానీ ఫిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇవి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. సో అంతే. అండ్ మన హైదరాబాద్ గడా గణేష్ అయితే బొజ్జభాగం కంటే ఇంకా హైట్గా అయితే తయారు చేశారు. ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు మనకు పాదాలు. సో పాదాలు డ్యామేజ్ అయిందని కాదు. సో తర్వాత చేస్తారు మళ్ళీ థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. సో అప్పుడైతే మనకి కాళ్ళు అనేవి మళ్ళీ రెడీ చేస్తారు. ప్రజెంట్ అయితే మనకి పంచ వరకు చూడొచ్చు. సో పంచ మొత్తం క్లియర్గా అయితే అయిపోయింది. సో నిన్నటి అప్డేట్స్ ఉంటున్నాయి మోస్ట్లీ. సో అందుకే తీసిన అయినా కూడా డైలీ అప్డేట్ ఉండాలి కాబట్టి దాని గురించి అయితే రెగ్యులర్గా అయితే తీసిన. అండ్ ఇక్కడ మన మూషిక వాహనం చూడొచ్చు. మూషిక వాహనం నిన్నటి అప్డేటే. అండ్ మన బొజ్జభాగం ఒకసారి చూపిస్తా. సో మన హయగ్రీవ స్వామి చూడొచ్చు. ఎట్లా రెడీ అయ్యారో. మొత్తం మన హార్స్ ఫేస్ అయితే ఉంటాయి. హార్స్ ఫేస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ఉంది. మొత్తం చూడొచ్చు. అండ్ మన తమిళనాడు టీం సంబంధించిన మట్టి కళాకారులు అయితే పైన ఉన్నారు. మూర్తి గారు, మూర్తి సారు, వాళ్ళ టీం అయితే పైన ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అండ్ ఇక్కడ కట్టెలు కూడా వచ్చినాయి చూడొచ్చు. ఇవి ఎక్స్ట్రాగా మన పైన తడకల్లా పెడతారు. ఫేస్ రెడీ చేయాలి కదా. మూర్తి సార్ టీం అయితే మొత్తం పెట్టుకుంటారు. మొత్తం మనకి ఇక్కడ తడకలు ఇవన్నీ అయితే ఉన్నాయి. కనిపిస్తుంది కదా. అండ్ ఇక నేను బొజ్జ చూపిస్తాను. హైదరాబాద్ గణేష్ మహారాజ్ మొత్తం రెడీ అయితే చేసారు. చూడొచ్చు. ఇక్కడ నీకు కనిపిస్తుంది అనుకుంటా. మన బొజ్జ భాగం మొత్తం కాళ్ళు అదంతా రెడీ చేసారు పైన. కనిపిస్తుంది అనుకుంటా. జాలి అండ్ మొత్తం పెట్టారు. మన కార్పెంటర్ టీం జాలి పెట్టిండే. తర్వాత మన జోగారావు సార్ టీం అయితే పైన బొజ్జ భాగం మొత్తం మనకి మట్టి పెట్టేసారు. ఇదంతా మన జోగారావు సార్ టీం అయితే పెట్టిరు. ప్రజెంట్ మన కార్పెంటర్ టీం కూడా రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకి జాలి వర్క్ అయిపోతుంది. చూడొచ్చు. మన వెల్డింగ్ అన్న వాళ్ళ టీం కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని రోజుల్లో. ఓన్లీ మట్టి కళాకారుల టీం అయితే ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇట్లా ఉంది మన బొజ్జ భాగం అని కనిపిస్తుంది అనుకుంటా. చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ మన ఈరోజు అయితే మనకి మూర్తి సార్ టీం అయితే స్టార్ట్ చేస్తారంట. మన గజ్జలమ్మ దేవి చూడొచ్చు. ఓవరాల్గా అయిపోయింది అమ్మవారు. సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు అమ్మవారు అయితే. నేను మొత్తం చూపిస్తాను. అండ్ మనకి ఇవి మన ఏమంటారు గణేష్ టెంపుల్ ఉంది కదా. గణేష్ టెంపుల్ అయితే మొత్తం షెడ్ అయితే తీసేసారు. చూడొచ్చు ఎట్లుందో షెడ్ మొత్తం తీసే ఎలా ఉందో. మొత్తం షెడ్ అయితే తీసేసారు. ఎందుకు తీసారు అంటే మళ్ళీ రెనోవేట్ చేస్తారు. మనకి షెడ్ అంటే ఉండే, పోస్టర్ ఉంటుండే. మనకి మొత్తం మనకి గణేష్ మహారాజు అన్నీ ఉంటుండే. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 1957 నుంచి అయితే అన్ని గణేష్ మహారాజు ఉంటుండే పోస్టర్లు. ప్రెజెంట్ అయితే తీసేసారు టెంపుల్ దగ్గర అయితే. ప్రెజెంట్ అయితే ఇక్కడ షెడ్ అయితే తీసారు. దేనికో అర్థమవుతలేదు. నాకు తెలిసి అయితే ఇది పైన మట్టి టీం అయితే చేస్తారు కదా. అట్లా నాకు చేసి కామెంట్ చెప్పండి. కామెంట్ చేసి చెప్పండి. ప్రజెంట్ అయితే తడకలు కూడా వచ్చినాయి. ఇవి ఎక్స్ట్రా మనకి ఫేస్ దగ్గర అయితే యూజ్ చేస్తారు. ఈ తడకలు ఉన్నాయో ఇవన్నీ ఫేస్ దగ్గర అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది అప్డేట్. ఎక్కువ అప్డేట్ లేవు. మార్నింగ్ పూట కదా. ఇక్కడ మొత్తం కట్టెలు కూడా వచ్చాయి. ఈ కట్టెలు మనకి పైన యూజ్ చేస్తారు. ప్రజెంట్ మన వెల్డింగ్ టీం అన్న వాళ్ళు వేరే గణేష్ చేస్తారు. అది మన హైదరాబాద్లోనే సేమ్ మనకు హైదరాబాద్ లాగానే ఉంటుంది. ఆ గణేష్ అయితే రెడీ చేస్తారు బ్యాక్ సైడ్. అందుకే చూపించట్లే ఎలానో మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఒక అప్డేట్స్ ఇదే. ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి. మన జోగారావు సార్ టీం అయితే వెళ్ళిపోయారు. మనకి మూర్తి సార్ టీం అయితే ఉన్నారు ప్రెజెంట్ అయితే. జోగారావు సార్ టీం అయితే విజయవాడ విజయవాడ దగ్గర ఇంకో గణేష్ ఉంది కదా 72 feet. ఆ గణేష్ అయితే చేస్తారు. ఇది అండ్ ఈరోజు అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. జై శ్రీరామ్. ఒకసారి లాంగ్కి వెళ్ళి అయితే చూడండి వ్యూ. లాంగ్కి వెళ్ళి మనకి ఇట్లయితే ఉంది. మనకి పైన మన
మూర్తి సార్ అయితే స్టార్ట్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ నుంచి మనకు డీటెయిల్గా అయితే కనిపిస్తుంది కదా. సో చూడొచ్చు కుర్చీలు అంటే హోల్డింగ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో మనకు పంచ డిజైన్ కూడా వచ్చేసింది మొత్తం. అండ్ మనకు సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. అండ్ ప్రెజెంట్ మనకి మూర్తి సార్ వాళ్ళే ఉన్నారు. సో అండ్ వెల్డింగ్ వాళ్ళే ఉన్నారు. ఒక జోగారావు సార్ టీం అయితే వెళ్ళిపోయి ఉంటారు. సో ప్రెజెంట్ సో ఇక్కడున్న అప్డేట్స్ అయితే ఇదే. సో ఇది మన ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్న అప్డేట్. నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.